జై శ్రీరామ్. ఈరోజు చాలా డిఫరెంట్ రెసిపీస్ అనమాట. ఒకే ఒక వెజిటేబుల్ తోటి 3 రకాల డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయొచ్చు. నా చిన్నప్పుడు నేను రెగ్యులర్‌గా ఈ గింజలతోటి ఫ్రై చేసుకొని తినేది. అది మా అమ్మకు కూడా తెలీదనమాట. మనము సొరకాయ దాదాపుగా లేత సొరకాయ తెచ్చుకుంటాము. ఇన్ కేస్ తెచ్చినాక అది ముదిరిపోయినట్లయితే దాన్ని పారేయకుండా నేను చెప్పిన ప్రాసెస్‌లో ఇలాగ రెసిపీస్ ట్రై చేసి చూడండి. ఇంటెల్లిపాదకి పక్కా నచ్చి తీరుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే వ్యూస్ కోసమో, లైక్‌ల కోసమో ఏది పడితే అది వీడియో తీసి పెట్టడం గాదు. నేను ఒకటికి 4 సార్లు ఇంట్లో ట్రై చేసి ఇంట్లో అందరికి నచ్చిందన్న తర్వాతే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. సొరకాయని వేస్ట్ చేయకుండా ఇలాగా మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ 3 రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చనమాట. గింజల్ని అండ్ అలాగే సొరకాయని, సొరకాయ లోపల ఉన్న ఈ గుజ్జుని. ఇది చూస్తే ఎలా ఉంటుందంటే ఒక జెల్లీ లాగా ఉంటది. కానీ దీంతోటి పచ్చడి చేసి సొరకాయ దాంట్లో స్టఫ్ చేసి పెడితే ఎంత బావుంటదంటే అంత టేస్టీగా ఉంటదనమాట. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని, సన్నగా కట్ చేసుకున్న ఈ సొరకాయ ముక్కల్ని ఒక చిటికెడు ఉప్పేసి మగ్గించేసుకోండి. ఇవి ఇలాగా మగ్గుతూ ఉన్నప్పుడు మనము ఇంకొక పాన్ హీట్ చేసుకొని, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసి వాటిని మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇట్లాగా నూనెలో పచ్చిమిర్చి అనేది మగ్గిపోవాలి. ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకోండి. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకోండి. నేను కరివేపాకు దాదాపు అన్ని కూరల్లో మిక్సీకి వేస్తాను. ఎందుకంటే పిల్లలు కర్రీలో వేసి దాన్ని తీసి పక్కన పెడతారు. అట్లా కాకుండా ఇలా మిక్సీకి వేసామనుకోండి వాళ్ళకి తీయడానికి వీలు లేకుండా ఉంటుందన్నమాట. ఇట్లాగ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటోని కట్ చేసి అందులో వేసుకోండి. టమాటో సాఫ్ట్‌గా అయిన తర్వాత మన జెల్లీలాగా ఉన్న సొరకాయ లోపల గుజ్జుని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. దాదాపు ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటది. డెఫినెట్‌గా అందరూ ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. వేస్ట్ చెయ్యకుండా టేస్టీగా చేసుకుంటే ఇంకా బావుంటది కదా! ఇట్లాగా ఇందులో వేసేసుకొని చాలా సేపు వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గుజ్జు ఫ్రై అవుతున్న ప్రాసెస్‌లో ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది. ఏంటి అంటే నేను టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేశాననమాట. దాంతో పాటు చిటికెడు పసుపు, ఒక చిన్న చింతపండు రిబ్బ నానబెట్టుకొని అందులో వేసుకొని బాగా మగ్గించేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోవాలనమాట. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసి ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత, మనం ఫ్రై చేసుకున్న ఈ సొరకాయ గుజ్జు మొత్తం ఇందులో వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి చిన్న చిన్న ముక్కలు లాంటివి ఏం తగలకుండా కాటుకంటారు కదా! అలాగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన సొరకాయ ముక్కలు ఆల్రెడీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదా! ఇందులో చిటికెడు పసుపేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సొరకాయ గుజ్జు పేస్ట్‌ని సగం వేసుకోవాలి. మిగతా సగం అట్టే పెట్టుకోవాలనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసుకొని మంచిగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, మూత పెట్టి సిమ్‌లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ అయిన తర్వాత మూత తీసేసి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ లూజ్‌గా అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదంటే కొంచెం థిక్‌గా ఉండాలంటే తక్కువగా తగ్గించి వేసుకోండి. నేనైతే ఒక టీ గ్లాస్ మాత్రం వాటర్ వేసి మొత్తం కలిపేసి మూత పెట్టి కూర ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చక్కగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకున్నారనుకోండి టేస్టీ అయిన గ్రేవీతోటి సూపర్‌గా ఉంటది సొరకాయ. అసలు మీరు ముదిరిపోయిన సొరకాయతోటి చేసినంటే ఎవ్వరు నమ్మరనమాట. అంత బావుంటది. ఎస్పెషల్లీ రైస్‌లోకి, చపాతీలోకి అద్దిరిపోతదనమాట. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! దీంట్లో పోపు ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు అండ్ అలాగే ఎండుమిర్చి, ఇంగువ, పసుపు వేసి మంచిగా పోపు ప్రిపేర్ అయిన తర్వాత ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ గింజల ఫ్రై కోసం ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గింజలకి చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ పడతదనమాట. కొన్ని పల్లీలు పీనట్స్ వేసేసుకొని వాటి ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి అండ్ అలాగే కరివేపాకు, ఎండుమిర్చి ఏసి కొద్దిగా అంటే కొద్దిగా ఇంగువ వేసేసి బాగా పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న గింజల్ని ఏసి ఫ్రై చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నాను. ఈ గింజల ఫ్రై మాత్రం సూపర్ అంటే సూపర్‌గా ఉంటది. ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు వెతికి మరి ముదిరిపోయిన సొరకాయ తీసుకొచ్చుకుంటారు. ఇది మాత్రం డెఫినిట్‌గా నిజం అనమాట. ఇప్పుడు చిటికెడు ఉప్పు, కొంచెం కారం
ఇది మనం రైస్‌లోకి ఏం తినమో అలాగే గూడా తినొచ్చనమాట. మీకు నచ్చితే రైస్‌తో కూడా తినొచ్చు. రైస్‌తో తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు, కారం వేసుకోండి. మనం అలాగే తింటున్నాం గాబట్టి మేము అట్లా కొంచెం తక్కువగా ఉప్పు, కారం వేసాము. ఇలా గింజలతోటి సొరకాయ గింజలతోటి చేసినామంటే అసలు మీరు ఎవరు చెప్తే నమ్మరనమాట. టేస్ట్ గూడా అంత బావుంటది. మీరొకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. అవతల వాళ్ళ రియాక్షన్ జూడండి. ఇది ముదిరిపోయిన వాటితోటి చేసింది అంటే వాళ్ళసలు నమ్మనే నమ్మరనమాట. మా పిల్లలకైతే ఈ గింజల ఫ్రై అన్న, పచ్చడన్న చాలా ఇష్టమనమాట. అప్పుడప్పుడు నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.